నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. ఓల్డ్ సిటీలో మెట్రో రైలు భూ సేకరణ పనులు స్పీడ్ అందుకున్నాయి. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయనగుట్ట వరకు చేపడుతున్న 7.5 కిలోమీటర్ల మెట్రో మార్గానికి కావాల్సిన భూ సేకరణ డిక్లరేషన్ కు కలెక్టర్ ఓకే చెప్పారు. దీంతో ఓల్డ్ సిటీ మెట్రో రైలు భూ సేకరణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ రూట్లో రోడ్ల విస్తరణ, స్టేషన్ల నిర్మాణానికి భూములు సేకరించనున్నారు. భూ సేకరణకు ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ నోటీసులు ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మెట్రో ఫేజ్ 2 కారిడార్ ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయనగుట్ట వరకు దాదాపు 200కు పైగా ఆస్తులకు డిక్లరేషన్ ఇచ్చింది. ఆస్తుల సేకరణ డిక్లరేషన్ కు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆమోదం తెలిపారు. వచ్చే ఏడాది జనవరిలో మెట్రో రైలు పనులు ప్రారంభమవుతాయని కలెక్టర్ చెప్పారు. రెండో దశ మెట్రో రైలును 4 ఏళ్లలో కంప్లీట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. తొలుత ప్రభుత్వం 6 కారిడార్లలో మొత్తం 116.4 కిలోమీటర్ల మేర మెట్రో లైన్ను నిర్మించాలని భావించింది. ఇప్పటి వరకు 5 కారిడార్లకు సంబంధించిన డిపిఆర్ సిద్ధమైంది. మొదటి దశలో గత ప్రభుత్వాలు 22,000 కోట్లతో పీపీపీ మోడల్లో 3 కారిడార్లో 69 కిలోమీటర్ల మేర మెట్రో నెట్వర్క్ను నిర్మించాయి. ప్రస్తుతం రోజు దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులు మెట్రోను వినియోగిస్తున్నారు. రెండో దశ పూర్తయితే రోజుకు 8 లక్షల మంది ప్యాసింజర్స్ జర్నీ చేసే అవకాశం ఉంది. రాజన్న